रमज़ान के महीने में साग ला के चावल और जैसे दाल तेल के पैकेट वो सब ला के दिए, हेल्प करे और घर के वास्ते भी देते। बोले हमारे घर वालों का इंतकाल हो गया और जैसे मदद करे रमज़ान के महीने में जल्दी ला के दिए बोलते। परवीन अन्ना अब घर भी दिलाते बोल के बोल रहे। बहुत दुआ लगेंगी उनको और आगे चल के और तरक्की करेंगे, बहुत काम करेंगे। उन्होंने बहुत अच्छे है, हमारे को तो जल्दी ला के दिए, मदद करे बहुत देर ऐसे अपने जैसे अपने जैसे को मदद कर रहे, बहुत लोगों को भी मदद कर रहे। मालूम हुआ, मेरे को भी सुनने में आया। आगे चल के भी और मदद करेंगे उन्होंने सबकी, गरीबों की, उनको दुआत लगेंगी सबकी। నిన్న నాకు షేక్ సల్మాన్ గారి యొక్క వాయిస్ వినగానే మనసు జర కలుక్కుమన్నది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో కూడా ఎవ్వరు కూడా ఆకలితో బాధపడుతున్నట్టు వినడం నాకు నచ్చదు. అటువంటి సందర్భంలో నిన్న నాకు షేక్ సల్మాన్ గారిది ఒక వాట్సాప్ గ్రూప్లో వాయిస్ మెసేజ్ వచ్చింది. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో మేము ఆకలితో బాధపడుతున్నాము, మాకు ఎవరైనా తోచిన సాయము ఫైనాన్షియల్గా కానీ లేదు రేషన్ రూపకం కానీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం వాళ్ళు తెలపడం జరిగింది. వెంటనే నేను పండుగ రాలేకపోయాను. రాత్రి నుంచి కూడా నా మనసు కూడా కలుక్కుమని ఉండడంతో పొద్దున లేవగానే షేక్ సల్మాన్ గారిని వాళ్ళ అమ్మగారిని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఇంటికి ఒక నెలన్నరకు సంబంధించిన సరుకులు అందే విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా భోజనానికి ఇది లేకుండా బాధపడకుండా ఇవ్వడం జరిగింది. అలాగే ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ముస్లింలందరూ కూడా పవిత్రమైన మాసము, ఆ రోజు వారు ఒక పొద్దు ఉండడము, వారికి కావాల్సిన పండ్లు పొలాల కోసం కూడా ఒక చిన్నపాటి సాయం కూడా ఫైనాన్షియల్గా చేయడం జరిగింది. అలాగే వీళ్ళ ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆల్రెడీ తనకు 4 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి పెళ్ళయింది, ఇంకో కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. ఈ టైంలో తన భర్త చనిపోవడం ఒక 15-20 రోజులకు తను చాలా బాధాకరం. ఈ సందర్భంలో వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పేసి ఇటు ప్రభుత్వ అధికారులను ఇటు ప్రభుత్వ పెద్దలను కూడా కోరుకుంటూ, అలాగే వారికి ఏదన్నా ఇంకా సాయం కావాలంటే కూడా నన్ను సంప్రదించమని చెప్పి వారికి నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఎవరికైనా కానీ నిజామాబాద్ ప్రజలకు వాళ్ళ యొక్క బాధాకరమైన దీన పరిస్థితిని చూసి సాయం తెలుసుకున్న వారు ఇటు షేక్ సల్మాన్ గారిని కానీ నన్ను కానీ అప్రోచ్ చేస్తే వారి నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వెంటనే వారికి ఫోన్పే ద్వారా కానీ లేకపోతే వారి ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ గోల్డెన్ జూబ్లీ స్కూల్ ముందటున్న సందులో వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడ మీరు ఏదైనా కానీ సాయం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది.